హాయ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా? మార్నింగ్ అయితే లేచాను. సో, ఇంకా పిట్టల అరుపులు, అలాగే కోళ్ళు అరవడం, ఈ అరుపులన్నీ కూడా వింటుంటే నిజంగా పల్లెటూరు వాతావరణం ఎంతైనా నిజంగా అసలు చాలా బాగుంటుందన్నమాట. నిజంగా పట్టణంలో ఇలాంటి వాతావరణం రమ్మన్నా రాదన్నమాట. సో, ఆ వాతావరణాన్ని మనం ఎన్ని కోట్లిచ్చి కొనుక్కున్నా కూడా రాదు. నాకు అందుకే పల్లెటూరు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా మన విషయానికి వస్తే ఇంక మార్నింగ్ అయితే లేచానండి. ఇంకా బయటైతే తుడిచి ముగ్గులు పెట్టేశాను. బట్టలైతే జాడిస్తున్నాను. ఇవాళ నేను మా హస్బెండ్ మా ఆడపడుచుని చూసేస్తాకి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. సో, తనకైతే బాగాలేదని మీకు చాలాసార్లు వీడియోస్లో అయితే చెప్పాను కదా. ఓకేనండి. సో, చూస్తున్నారా బట్టలైతే నేను జాడిస్తూ ఉన్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇక్కడ వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే నేను తడిగుడ్డు కూడా పెట్టేసుకున్నాను, చూసారు కదా. నేను సో మార్నింగ్ వంట అయిపోయినా, సో నైట్ వంట అయిపోయినా సరే వంటగది అయితే చాలా నీట్గా పెట్టేసుకుంటాను అనమాట. సో ఇంకెందుకంటే మళ్ళీ వచ్చి వంట చేయాలంటే నాకు నీట్గా ఉండాలి. ఓకే, నేను చేసిన వంట అంతా చూపిస్తాను రండి. ఈరోజైతే పిల్లలకి జొన్న పిండి ఉంటుంది కదా, సో దాన్ని అయితే కలిపేసి జస్ట్ రవ్వ దోశ ఎలా వేస్తామో అలాగైతే దోశలు అయితే వేసిస్తాను అనమాట పిల్లలకి. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి బ్యాలెన్ కూడా బాగుంటుంది. అదే వాళ్ళకి జొన్న రైస్ కానీ పెడితే తినరు. మనం ఈ విధంగా పిండి అడిచేసి నెక్స్ట్ మనం దోశల కింద కానీ వేసి ఇచ్చేసామంటే సూపర్గా తింటారు. మా పిల్లలు తింటున్నారు, మీరు ట్రై చేయండి. దీన్ని మనం దోశలాగా వేసుకోవాలని ఏం లేదు. రవ్వ దోశ మనం ఎలా పోసేస్తామో అలా వేస్తే సరిపోతుంది అనమాట. దీనిలోకి అయితే నేను పల్లీల చట్నీ చేశాను. అలాగే నేను చేసిన సో లంచ్లోకి రైస్ కూడా చూద్దురండి. సో రైస్ అయితే చేసేసాను అనమాట. నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే నా మార్నింగ్ అయితే ఎలా ఉంటుందో. సో పాలు అయితే కాచాను అనమాట. ఓకే, ఇంకైతే మా హస్బెండ్కి అలాగే మా మా అమ్మాయికి అయితే జావ కాసేసాను. మా మామయ్యగారు లేరులేండి, ఊరెళ్ళి ఉన్నారు. అదే మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళారనమాట. చూసి వస్తానంటే ఒక 2 days అయితే అయిందనమాట వెళ్ళి. ఇంక ఈ జావ అయితే మార్నింగ్ అయితే నేను ఇస్తానండి. ఎంత టైం ఉన్నా లేకపోయినా సరే కాస్తానన్నమాట. నాకు ఎందుకో చాలా ఇష్టం అనమాట. వాళ్ళ ఆరోగ్యం బాగుందనుకుంటే నేను చాలా ఇష్టంగా అయితే చేసి పెడుతూ ఉంటాను. సో జొన్న దోశల్లోకి అయితే సో పల్లీల చట్నీ అయితే చేశాను. ఇంకా కర్రీస్ విషయానికి వస్తే ఇదైతే మా అమ్మాయికి పట్టమని చెప్పాను కదండి. తనకైతే కొంచెం ఒక ఆనియన్, ఒక టమాటో ఐస్ అయితే వేసేసి, చూసారు కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కొంచెం మిగిరి కింద చేశాను అనమాట. సో దీనిలో ఇది ఎలా తింటుంది అనుకోవచ్చు మీరు. ఇందులోకి నేను సైడ్ డిష్ కూడా చేశానండి. సో ఇదైతే మా చిన్న పాపకి అనమాట. పొటాటో స్పైసీ లేకుండా అయితే పక్కకు తీసాను. కారంగా ఉంటే తను తినదన్నమాట. కాబట్టి ఈ విధంగా నేను ఎప్పుడు కూడా మా చిన్న పాపకు రెగ్యులర్గా పక్కన సపరేట్గా అయితే చేస్తూ ఉంటాను అనమాట. ఇంక మా కర్రీ విషయానికి వస్తే మీకు సౌండ్ ఎక్కువగా ఉంది కదా ఫ్రెండ్స్, న్యాచురల్గా ఉండాలని అయితే నేను ఇలాగే పెట్టేశాను. ఓకే, మా కర్రీ అయితే ఇదిగోండి. ఇది కొంచెం కారం అయితే ఎక్కువ వేసి అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే పెద్దవాళ్ళు తినేది కొంచెం కారం ఉండాలి కదా. సో నేనైతే ఎక్కువ మసాలాలు అయితే వాడనండి. అలాగే చింతపండు పులుపు కూడా ఎక్కువ వేసుకోము, మేము తక్కువ వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇదైతే బంగాళదుంప కర్రీ అనమాట. సో మాకు మా పిల్లలకి మేము వస్తే మా ఆఫ్టర్నూన్ తింటాము, లేదనుకుంటే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే తినేసి వస్తామన్నమాట. సో ఇంకా మా పిల్లలకి అన్నమాట ఇది. ఇంకా మా చిన్న పాపకి అయితే చెప్పాను కదండి. సో ఆనియన్ ఎగురైతే వండానని. సో దానిలోకి అయితే సైడ్ డిష్ 2 అప్పడాలు అయితే వేయించాను అనమాట. ఇంకా ఏది తినలేరు కదా. సో ఇది లేకుండా కాబట్టి అయితే మా లంచ్లోకి అయితే ఇంక ఇవైతే చేశాను అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరి వెళ్ళాలి. సో వస్తే ఆఫ్టర్నూన్ వస్తాం, లేదంటే ఈవినింగ్ వస్తాం అన్నమాట. ఇంకా నా కిచెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ వంట అయిపోగానే చాలా నీట్గా అయితే పెట్టుకుంటాను. నైట్ డిన్నర్ అయిపోయి కూడా అలాగే పెట్టేసుకుంటాను. ఇంకా సో మార్నింగ్ అయితే అంట్లు అయితే కడగనండి. సో నైట్ అయితే కడిగేసి పడుకుంటాను. ఇంకా నేను మా హస్బెండ్ అయితే బయలుదేరుతున్నాను అనమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మా అమ్మ అంటూ ఉంటారనమాట. సో ఏంటంటే ఓపిక అనేది చాలా ముఖ్యం అమ్మ ఈ రోజుల్లో అంటూ ఉంటారు. ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా, ఏదైనా మంచి కష్టం వచ్చినా సరే ఓపికతో ఎదురు చూడాలి అని అంటూ ఉంటారనమాట. మా అమ్మని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, ఏదైనా సరే పెద్దవాళ్ళ నుంచే కదండి పిల్లలు చూస్తూ ఉంటుంది. మా అమ్మ నాకు చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ అనమాట. మా అమ్మని చూసి నేను చాలా నేర్చుకుంటూ ఉంటాను, మారుతూ ఉంటాను కూడా కొన్ని విషయాల్లో. ఎందుకంటే మా అమ్మ ఇప్పటికీ కూడా అసలు నిజంగా చాలా పొలైట్గా అయితే ఉంటారనమాట. అసలు నిజంగా మా అమ్మ అసలు ఏంటి అనిపిస్తుంది నాకు. నిజంగా అంటారు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, దేవతలు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు దేవుళ్ళని. నిజంగా నాకు మా అమ్మని చూస్తే అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత ఓపిక, అంత ఓర్పు,
సో ఎవరేమన్నా అన్నా సరే ఇంకా దేవుడికి అప్పచెప్పేస్తాను అంటూ ఉంటారు. మా అమ్మ నిజంగానే చాలా ఓర్పుతో ఉంటారండి. సో చాలామంది చాలా కష్టాలు పెట్టారు, కానీ ఓపికతో ఎదురు చూశారు. కానీ దేవుడు నిజంగా ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలో దేవుడికి తెలుసండి అది. ఒకరోజు కష్టం రావచ్చు, 2 రోజులు కష్టాలు ఉండొచ్చు, మూడో రోజు ఆ కష్టాన్ని మనం నిజాయితీగా ఉంటే అది మాత్రం పక్కకు తీసేస్తాడనమాట దేవుడు. దాన్నైతే నేను నమ్ముతాను. మా అమ్మని చూసి నేను చాలా మారాను. నా రోల్ మోడల్ ఎవరో కాదండి, మా అమ్మే అనమాట. నేను నిజంగా మా అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. మా అమ్మ అంత జెన్యూన్‌గా, అంత పొలైట్‌గా ఉంటారు. మనిషి ముందు ఒక మాట, మనిషి వెనకాల ఒక మాట. మనిషి వాళ్ళని బాధ పెట్టడం గానీ, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవడం గానీ అలాంటివి ఏమి ఉండవు. ఆవిడకి ఉంటే ఆవిడ తినేది కూడా పెట్టేస్తారనమాట. ఇంకా నిజంగా మా ఊర్లో చాలామంది కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టపడతారనమాట. అంత గౌరవం కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, మంచి ఫైనాన్షియల్‌గా సెటిల్ అయిన వాళ్ళు కూడా మా అమ్మ అంటే అంత గౌరవిస్తారనమాట. నిజంగా మా అమ్మని చూసి నేను నేర్చుకోవాలి. అదే ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి అంటూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఓపికగా ఉంటున్నానన్నమాట. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ నేను చెప్పేది మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు. ఇదైతే మీరు యాక్సెప్ట్ చేయాలని నేను చెప్పట్లేదు. అంటే నా విషయంలో నా రోల్ మోడల్ ఎవరో నేను చెప్తున్నాను అనమాట. నా రోల్ మోడల్ మాత్రం మా అమ్మేనండి. మా అమ్మ అంత పద్ధతిగా ఉంటారు, అంత ఓర్పుతో ఉంటారనమాట. ఎన్ని కష్టాలు వచ్చినాయో నాకు తెలుసు చిన్నప్పటి నుంచి, కానీ ఓర్పుతో ఎదురు చూశారు. కానీ ఫలితం అనేది మా అమ్మకు దక్కింది. మా అమ్మని ఎంతో కష్టపెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు. అయినా సరే దేవుడు పక్కన నిలబడి మా అమ్మని అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నించోబెట్టారనమాట. సో నిజంగా మా అమ్మకి ఎన్ని ఇచ్చినా కానీ నేను రుణం తీర్చుకోలేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే చాలా ఎమోషన్ అయిపోతున్నాను అనమాట మా అమ్మ విషయంలో. ఇంకా చెప్పుకోవాలి కదండి, ఎవరు మంచి చేసినా చెప్పుకోవాలన్నమాట. కాబట్టి నేనైతే ఇంకా మా అమ్మనైతే ఇంకా అసలు నిజంగా నేను ఫస్ట్ దేవుడు, తర్వాత మా అమ్మే అన్నమాట నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ చూస్తున్నారు కదండి. ఇంకైతే మా అమ్మ చాలా విషయాల్లో కూడా నాకు చెప్తూ ఉంటారు. సో మ్యారేజ్ అయిన కొత్తల్లో కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి కదండి అత్తగారింట్లో. అలాంటప్పుడు ఓర్పుతో ఎదురు చూడమ్మా, ఓర్పుతో ఉండు అని అంటూ ఉంటారు. నాకైతే కోపం వచ్చేదన్నమాట. కానీ ఆ ఓర్పు అనేది ఉండడం వల్లే నేనైతే ఇప్పుడు నా ఫ్యామిలీని నిలబెట్టుకోగలిగాను నేను. అంటే చాలా దూరం అండి, మా అమ్మ వాళ్ళది నెల్లూరు, నేనైతే ఇంకా వెస్ట్ గోదావరి. సో అంటే ఏదైనా కష్టం వచ్చినా వెళ్ళడానికి లేదు, ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోవడానికి పక్కన ఎవరు ఉండేవారు కాదన్నమాట. నేనే ఏడ్చేసేదాన్ని. మా అమ్మ ఓర్పుతో ఉండాలి, ఆలోచించాలి, అలా ఇలా చాలా పొలైట్గా మాట్లాడి మంచి మంచి విషయాలు చెప్పి నన్ను చాలా మటుకైతే మార్చారన్నమాట మా అమ్మ. ఓకే, మా అమ్మకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మ చాలా థ్యాంక్స్ నీకు. ఓకేనండి, ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఉతికేసాం కదా. మార్నింగ్ ఉతికి నేను ఊరెళ్ళిన బట్టలు. సో మా పిల్లలైతే తీయలేదన్నమాట. మళ్ళీ నేనే వస్తే నాకు కూడా వచ్చారు మా పిల్లలు. ఇంకా బట్టలు అయితే తీసుకొని వస్తున్నాను. 2 డేస్ నుంచి వర్షాలు కదండి, బాగా ఆరలేదు. ఇవాళ నేను ఇంట్లో ఉన్నాను కదా ఖాళీగానని చెప్పైతే బట్టలన్నిటికీ కూడా మళ్ళీ జాడిచ్చేసి కంఫర్ట్ అయితే పెట్టేశాను. ఒక మూట అయితే అయిందన్నమాట. ఇంక ఇవైతే మడతలు వేసేసరికి నా ప్రాణం పోయి వచ్చేస్తుంది అనమాట. ఇంకా బట్టలు అయితే ఎలాగోలా తీసుకొచ్చేసాం. చూసారు కదండి ఎంత పెద్ద మూట. ఇంకా ఒక 2-3 డేస్ బట్టలు అనమాట. ఇవి అన్నిటికీ కంఫర్ట్ పెట్టేశాను. ముందు కూడా పెట్టేదాన్నండి, బట్ వర్షానికి తడిచిపోయి ఆరక వాసన వస్తూ అలా ఉంటే నాకు ఇంకా విసుగు అనిపించేసి పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మేము వచ్చేసాం కదా. ఇంక డిన్నర్లోకి అయితే నేను పునుగులు కర్రీ అయితే చేస్తున్నానండి. పెసరపప్పు పునుగులు వేస్తారు కదా, ఇంకా అవైతే మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను డిన్నర్లోకి. ఓకే, చూసారు కదా. ఇంక ఇవే పెసర పునుగులు. ఇందులోకి అయితే ఎగ్స్ ఒక 5 ఎగ్స్ అలాగే ఈ పునుగులు అయితే వేసి చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి మా డిన్నర్ విశేషాలు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఓకేనండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.